సింగయ్య అనే వ్యక్తి మృతితో ఉక్కిరి బిక్కిరవుతున్నారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. తన చేత తన వల్ల బలైన సింగయ్య మరణం తన రాజకీయ భవిష్యత్తుకు పాతరేస్తుందని కంగారెత్తిపోతున్నారు. ఈ ఎపిసోడ్ నుంచి ప్రజల్ని పార్టీల్ని సైడ్ ట్రాక్ పట్టించి పొలిటికల్ మైలేజ్ కోసం కొత్త కుట్రలకు తెరతీశారు జగన్. అందులో భాగమే సింగయ్య భార్య మేరీతో అబద్ధాల ప్రచారం. సింగయ్య మృతిపై డాక్టర్లు, పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వాస్తవాల్ని ఎందుకు వక్రీకరిస్తున్నారు? హూ కిల్ సింగయ్య? ఈ సీన్ చూసిన ఎవరైనా పల్నాడు జిల్లా రెంటపాళ్లటూరులో జగన్ కారు కింద పడి మృతి చెందారన్నది ఓపెన్ సీక్రెట్. కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. చూశారు కదా సింగయ్య జగన్ కారు కింద పడి ఎలా నలిగిపోయాడో. కారు ముందు టైరు కింద పడి రోలైన సింగయ్య పక్కటెముకలు, మెడ భాగం పైకి కారు టైరు వెళ్లడంతోనే మృతి చెందారన్నది డాక్టర్ ఇచ్చిన రిపోర్టు. జగన్ కారు కింద నలిగిన సింగయ్య గుండె దగ్గర ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు ఉంది. ప్రమాదం కారణంగానే సింగయ్య మృతి చెందినట్లు పక్కా ఆధారాలున్నాయన్నారు ఎస్పీ సతీష్ కుమార్. ఈ వ్యవహారంలో పోలీసులు ఎవరినీ ఒత్తిడి చేయలేదు. బాధితులిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని క్లారిటీ ఇచ్చారు ఎస్పీ సతీష్. సంఘటన జరిగింది, దురదృష్టకరమైనటువంటి సంఘటనే. మరి ఆ సంఘటనలో తన వల్ల, తన నిర్వాహకం వల్ల ఒక దళితుడు చనిపోతే ఆ చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటిది ఎక్కడికి వెళ్ళాలి? మా అంటే ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి. అలాంటిది తన నివాసానికి పిలిపించుకోవడం, ఒక ముద్దాయిగా ఉండి ప్రధానమైనటువంటి సాక్ష్యం చెప్పాల్సినటువంటి వ్యక్తిని తన ఇంటికి పిలిపించుకొని ప్రెస్ ముందు మాట్లాడించడం అనేటువంటిది చట్టరీత్యా నేరము. ఇది మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టుగా భావించబడుతుంది. జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందినట్లు పక్కాగా ఆధారాలు కనిపిస్తున్నా తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కొత్త రాగం అందుకున్నారు సింగయ్య భార్య లూర్దు మేరీ. ప్రమాదం తర్వాత అంబులెన్స్ లో తీసుకువెళ్తుండగా ఏదో జరిగిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తాడేపల్లి ప్యాలెస్ లో పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఇచ్చిన 10 లక్షల పరిహారం అందుకున్నాక సింగయ్య మృతిపై భార్య మేరీ నాలుక మడత పెట్టింది. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్ లో ఏమైందో మాకు డౌట్ గానే ఉంది. అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేస్తారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలు తగిలింది చేతికి, ఇక్కడ తప్ప నుంచి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. సింగయ్య మృతి కేసులో ఆయన భార్య మేరీ సాక్షిగా ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ చేస్తున్న పోలీసులు ఎలాంటి విషయాలు వెల్లడించకూడదన్నారు ఎస్పీ సతీష్. అయితే మేరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో కేసు విషయంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు ఎస్పీ. ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే, ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు, విట్నెసెస్గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో, ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది.
సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కొన్ని రికార్డ్ చేయడం జరిగింది. మనం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు అలాంటి ఏమి విషయాలు మాట్లాడలేదు. సింగయ్య చావుకు కారణమై ఆయన కుటుంబంతో జగన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. సింగయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలి అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు హూ కిల్డ్ సింగయ్య అంటే జగన్ కారు కిందే పడి బలయ్యారని ఎవరిని అడిగినా టక్కును చెబుతారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం సింగయ్య చావు నుంచి నిన్నటి పరామర్శ దాకా అన్ని రాజకీయం చేస్తూ లేనిపోని అపోహలు, అనుమానాలు క్రియేట్ చేస్తూ జనాన్ని కన్ఫ్యూజన్లో నెడుతోంది వైసీపీ. పబ్లిక్ పారా హుషార్.